హాయ్ ఫ్రెండ్స్! స్ప్రింగ్ స్టార్ట్ అయిపోతుంది గదా! ఇది ప్లాంటింగ్ సీజన్ అండి. దీనిలో మేము ఎలాగ ప్లాంటింగ్ చేస్తున్నాము, మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, ప్లాంటింగ్ చేసేటప్పుడు టిప్స్ ఇవన్నీ గూడా మనం ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చివరిదాకా చూసేయండి. ఇది మా పీచ్ ట్రీ అండి. అసల వింటర్‌లో అయితే కొమ్మలు ఎండిపోయినట్టు అట్లా ఉన్నాయి. ఫస్టు రావడమే చూస్తే మీరు నోటీస్ చేస్తే ఆ పువ్వులు ఫస్ట్ వచ్చినాయండి. ముందు పువ్వులు పూసి తర్వాత ఆకులొచ్చే చెట్టండి. చెర్రీ బ్లాసమ్స్ అంటారు కదా! భలే పింకిష్‌గా భలే బ్యూటిఫుల్‌గా ఉందండి. ఈ ఆకులొచ్చిన తర్వాత చూస్తే అసలు ఒక బొకేలా ఉంది. అది కూడా నేను యాడ్ చేశా. 2 వీక్స్ డిఫరెన్స్‌లో చాలా డిఫరెన్స్ వచ్చిందండి. ఈ స్ప్రింగ్‌లో మనకి ఈవెన్ వీడ్స్ కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇస్తాయండి. ఆ ఫ్లవర్స్ భలే ఉన్నాయి గదండీ! ఇదైతే మేము యాక్చువల్లీ చిక్కుడుకాయలండి. లాస్ట్ ఇయర్ చిక్కుడుకాయలు పడి మొలిసినాయండి. సో, అవే ఆటోమేటిక్‌గా వచ్చేసినాయి. ఈ మిగతావి అయితే నేను యాక్చువల్లీ ఈ పాటికి వెయ్యాలి. కానీ కొంచెం లేట్ అయింది ఈ సంవత్సరం. సో, ఇదేమో బంతి పువ్వులు నారు పోసామండి. సో, అయి చిన్న చిన్న మొక్కలుగా అట్లా వచ్చినియి. సో, అన్నీ కూరగాయలే కాకుండా కొంచెం ఇలా ఉంటే కూడా బావుంటుంది కదా! ఇదిగోండి 2 వీక్స్ డిఫరెన్స్‌లో మా పీచ్ ట్రీ ఇట్లా అయిపోయిందండి. బొకేలా ఉంది కదా చూస్తే ఆకులు, పువ్వులతోటి. చూడ్డానికైతే భలే ఉందండి. సమ్మరొస్తే మాత్రం ఆకులు కొంచెం బ్రౌనిష్‌గా అవుతాయి గానీ భలే ఉంది ఇప్పుడైతే. ఇది ఫిగ్ అండి. ఫిగ్ ఇదొకటి టిప్ అండి. ఒకవేళ మీరు ఫిగ్ ప్లాంట్ పెడుతుంటే ఇంటికి దూరంగా పెట్టండి. ఎందుకంటే రూట్స్ చాలా దూరానికొస్తాయండి. ప్లాంటింగ్ కోసం ఈ సంవత్సరం అయితే మా ఫ్రెండ్ దగ్గర నేను విత్తనాలు తీసుకున్నానండి. తను చాలా జాగ్రత్తగా పెడతారండి విత్తనాలు. సీడ్ బ్యాంక్ అంటే అంటే మనమే లాస్ట్ ఇయర్ విత్తనాలని మనం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోవడమేనండి. మనమైనా చేయొచ్చు. సో, ఇలా తనైతే ప్లాస్టిక్ కవర్‌లో ఇట్లాగా పెట్టేసి కొన్ని ఏంటంటే మెడిసిన్ డబ్బాలుంటాయి కదా! అయిపోయిన మెడిసిన్ డబ్బాల్లో అట్లా ఎయిర్ టైట్‌గా పెట్టేసి తను స్టోర్ చేస్తా ఉంటారనమాట. మనం ఈ విత్తనాలు మళ్ళీ ఒక 2, 3 సంవత్సరాల తర్వాత కూడా వాడినా గూడా వస్తాయండి. కొన్ని విత్తనాలైతే ఇయర్లీ పనిచేస్తాయి గానీ, కొన్ని విత్తనాలేంటంటే మళ్ళీ మనం ఎప్పుడు యూజ్ చేస్తే అప్పుడు పనిచేస్తాయనమాట. ఓన్లీ ఒక టిప్ ఏం చెప్పారంటే, సీడ్స్ నాటేటప్పుడు ఈ ఫ్రెండ్ కాదు వేరే ఫ్రెండ్ చెప్పారు. ఎ నాటేటప్పుడు ఒక అరగంట, గంట మనం విత్తనాలు వాటర్‌లో వేసి ఉంచి అప్పుడు నాటామనుకోండి, అప్పుడు మీకు స్ప్రౌటింగ్ టైము ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ దాకా తొందరగా అవుతదంటండి. అంటే క్విక్‌గా వస్తాయంట మొలకలు. సో, మళ్ళీ కొంతమందేంటంటే రూటింగ్ పౌడర్స్ అవన్నీ వేస్తా ఉంటారు అయిన తర్వాత విత్తనాల మీద. బట్ మా అది న్యాచురల్ పద్ధతయితే అదండి. దీని దగ్గర ఇదిగోండి తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర విత్తనాలున్నాయి. తర్వాత బచ్చలాకు, చుక్కకూరలు అవన్నీ ఉన్నాయండి. సో, నేను మామూలుగా ఇందాకడ బెండకాయ విత్తనాలు గూడా ఇచ్చారండి తను. రకాలుంటాయండి బెండకాయల్లో మీకు తెలిసిందే కదా! సో, గ్రీన్ బెండకాయలు, తర్వాత రెడ్ బెండకాయలుంటాయండి. రెడ్ బెండకాయలేంటంటే కొంచెం న్యూట్రిషన్‌గా కొంచెం అయి ఇంకా బెటర్ అంటారు. అయి బారుగా వస్తాయండి కొంచెం. సో, దేశవాళీవయితే గ్రీన్ అండి. సో, బీరకాయ విత్తనాలు, సొరకాయ విత్తనాలు అలా అన్నీ తను పెట్టి ఉంచారండి. సో, సొరకాయ వేస్తే గనుక రకాలుంటాయి కదండీ! రౌండ్ సొరకాయలు, బారు సొరకాయలు, గ్రీనిష్‌వి అలా రకాలు. ఇది వంగ నారండి. వంగ విత్తనాలు. సో, లాస్ట్ ఇయర్ తన చెట్టువే అవి యాక్చువల్లీ. వంగ విత్తనాలేసేటప్పుడు ఏంటంటే, అది చాలా టైం పడతదండి నారు రావడానికి. క్విక్‌గా రావు నారు. టైం బాగా పడతది. అట్‌లీస్ట్ ఓ 3 వీక్స్ మినిమమ్ పడతదనమాట. సో, అది కొంచెం ఒకవేళ వంగ అయితే గనక చెట్టు దొరికితే చెట్టు పెట్టండి. లేకపోతే హెడ్ కొంచెం ముందే పెట్టి అప్పుడు స్ప్రౌటింగ్ టైం అయిన తర్వాత తొందరగా నాటొచ్చు. బయట స్ప్రౌట్ చేయించి తర్వాత మన మొక్క తీసుకెళ్ళి నాటితే వస్తాయండి. చిక్కుడుకాయలు మనకున్నాయి కాబట్టి తీసుకోలేదు. తన దగ్గర మిర్చి గూడా ఉన్నాయండి. వాళ్ళు లాస్ట్ ఇయర్ మిర్చి గూడా పండించారు. సో, అది ఇండియన్ స్టోర్‌లో తెచ్చి అయి విత్తనాలేస్తే వచ్చినియంటండి. సో, వాళ్ళ చెట్టువే కొన్ని విత్తనాలు అలా పెట్టారు. ఈ బీర విత్తనం అండి. బీరకాయలు ఒకటేంటంటే మనం వాటరింగు డైలీ చేస్తే ఒక టైంకి అనుకోని అట్లా చేస్తే బెటర్ అండి. కన్సిస్టెంట్‌గా వాటర్ చేయకపోయినా పక్కన ఒకవేళ ఏమన్నా కాకరకాయ మొక్కలు అట్లా పెట్టినా కూడా మనకి ఆ కాయ చేదొస్తదండి. అది వాటరింగ్ చేసి బాగా చల్లగా అయిన తర్వాత కట్ చేసుకోండి బీరకాయ. కాయలొచ్చిన తర్వాత కూడా. మరీ మంచి ఎండలో కట్ చేయకండి. సో, అదొకటి టిప్ అండి బీరకాయలు. సో, తనైతే చిక్కుడుకాయలు అసల లాస్ట్ ఇయర్‌వండి. అలా స్టోర్ చేసి ఇంట్లో వాడుతూ ఉంటారంట అండి. అదిగోండి చిక్కుడుకాయవి
గింజలు అవన్నీ. ఇంకొక టిప్ చెప్పారండి తను. ఏంటంటే బయటకి తీయంగానే రిఫ్రిజిరేట్ చేసి తీయంగానే అదొక రకమైన ఫ్లేవర్ వస్తది గదా! అలా రాకుండా ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్‌లోంచి తీయంగానే ఓ 2, 3 సార్లు వాటర్‌లో బాగా కడిగేయమన్నారండి. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. ఈ మిర్చి వాళ్ళు పండించినయేనండి లాస్ట్ ఇయర్‌వి. భలే ఉన్నాయి గదా! మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పుదీనా అండి, మింట్ ఒకవేళ మనకు వేస్తుంటే గనక పాట్స్‌లో పెట్టుకోండి. లేపోతే క్లోజ్డ్ ప్లేస్‌లో పెట్టండి. లేపోతే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇదొక టిప్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.